మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్లా శ్రవణ్ అను వ్యక్తి 6 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికని వినోబానగర్ కి చెందిన కాళ్ల పూజతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. గొల్లా శ్రవణ్ కు ఇతర మహిళలతో వివాహితర సంబంధం ఉందని భార్యాభర్తల మధ్య సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పూజ మేనమామ అయిన నంది శ్రీనివాస్ తన మేనకోడలు పూజను ఎందుకు కొడుతున్నావని భీమారానికి వెళ్లి గొల్లా శ్రవణ్ మరియు అతని తల్లిదండ్రులతో మాట్లాడి మంచిగా చూసుకోవాలని సూచించాడు. గొల్లా శ్రవణ్ కు తన పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా వారం రోజుల క్రితం కూడా గొల్లా శ్రవణ్ పూజను కొట్టడంతో నంది శ్రీనివాస్, నంది నగేష్, కాళ్ల కిరణ్లు భీమారానికి వెళ్లి పూజను గోదావరికనికి తీసుకొచ్చారు. దీనిపై పగ పెంచుకున్న గొల్లా శ్రవణ్ తన తల్లిదండ్రులు అయిన గొల్లా నరేందర్, గొల్లా పద్మ మరియు చిన్నమ్మలు అయిన వేద వరలక్ష్మి, పర్ష స్వప్పు, అతని అమ్మమ్మ అయిన పర్మ బతుకమ్మ, కుట్ర పన్ని వారి ప్రోద్బలంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఉదయం 11:45 గోదావరికనిలో వెంకటేశ్వర ఎలక్ట్రికల్ షాప్ లో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ వద్దకు వెళ్లి నీతో మాట్లాడేది ఉందని తన బైక్ ఎక్కించుకుని గోదావరికని బాలరాజ్ జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకొచ్చాడు. అప్పటికే గొల్లా శ్రవణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నంది శ్రీనివాస్ పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. దాడి చేసిన సమాచారం తెలిసిన వెంటనే గోదావరికని పోలీసులు అక్కడికి చేరుకుని నంది శ్రీనివాస్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. నంది శ్రీనివాస్ సోదరుడు నంది నగేష్ ఫిర్యాదు మేరకు నిందితుడు గొల్లా శ్రవణ్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది. సిపి శ్రీనివాస్, ఐజీ పెద్దపల్లి, డీసీపీ చేతన, ఐపీఎస్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించగా నిందితుడు నేరం చేసి తప్పించుకుని భీమారం వైపు వెళుతుండగా చాకచక్యంగా గోదావరికని సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు గోదావరికని గంగానగర్ బ్రిడ్జి వద్ద గొల్లా శ్రవణ్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు. పట్టుకున్న నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. గోదావరికని పట్టణం లోపల ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రజలందరూ నూతన సంవత్సరం కొరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన జరిగింది. దాని విశేషాలు ఏంటి అంటే, ఈ భీమారం చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి 6 సంవత్సరాల క్రితం ఈ గోదావరికనికి చెందిన ఒక అమ్మాయి పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది. దాని మీద ఈ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల ఆయనతో గోదావరికనికి వచ్చేసి ఆయనతో మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. అయితే శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం, అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది. అది తెలిసిన వెంటనే గోదావరికని పోలీస్ 1 టౌన్ సిఐ ఆధ్వర్యం లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది. దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధం విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాము. కోర్టు కూడా పంపిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము. ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల, తమ బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది